నా ప్రార్థనలన్నీ ఆలకించినావు. నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు. నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను. నీ బానిసనై ఉండును బ్రతుకు దినములన్నీ. నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను. నీ బానిసనై ఉండును బ్రతుకు దినములన్నీ. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు. నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు. నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను. నీ బానిసనై ఉండును బ్రతుకు దినములన్నీ. నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను. నీ బానిసనై ఉండును బ్రతుకు దినములన్నీ. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు. నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుము నన్ను నా యేసయ్యా. ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుము నన్ను నా యేసయ్యా. ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు ఆత్మీయతకే స్థిరపునాదులు. ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు ఆత్మీయతకే స్థిరపునాదులు. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు. నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు. నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను. నీ బానిసనై ఉండును బ్రతుకు దినములన్నీ. నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను. నీ బానిసనై ఉండును బ్రతుకు దినములన్నీ. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు. నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో 21వ కీర్తన 2వ చరణాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలకించండి ఆ మాటల్ని. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు. ప్రియులారా, చూడండి, ఈ వాక్య భాగంలో మనం గమనించవలసింది మన ప్రభువు ఎవరు అనంటే ఆయన సఫలము చేయువాడు అనేది ఈ వాక్యంలో మనకు స్పష్టమవుతుంది. మనం అనేక విషయాలలో ప్రభు వైపు మనసు త్రిప్పుకుంటాము. ఆయన సన్నిధిలో మనం అనేక విషయాలు ప్రార్థిస్తూ ఉంటాము, మొరపెట్టుకుంటూ ఉంటాము, అర్జించుకుంటూ ఉంటాము. కారణం ఏంటి అనంటే
ఆయన ఆమోదించాలి, అంగీకరించాలి, అనుగ్రహించాలి. ఆ కార్యములను ఆయనే సఫలం చేయాలన్న అభిష్టంతో ఆయన కార్యములు సఫలము చేయువాడు అని మనం ఆయన సన్నిధికి వెళ్తాము. ఆ రీతిగానే ఆయన మన కార్యములను సఫలం చేస్తాడు. ఎప్పుడు కూడా ఆయన మనల్ని దాటుకుని వెళ్ళేవాడు కాదు, మనకు వెన్ను చూపించే దేవుడు కాదు, మడిమి తిప్పేవాడు కాదు. ఆయన మనకు ఎప్పుడు కూడా దూరాన ఉండే దేవుడు కానే కాడు. ఒకవేళ అసాధ్యమైన కార్యాలని, అసాధ్యమైన విషయాల్ని మనం అడిగినప్పుడు మనుషులు ఒకవేళ చేతులెత్తేయవచ్చు, చేతగాని వాని వలె నిలిచిపోవచ్చు. కానీ సర్వశక్తి కలిగిన దేవునికి అసాధ్యమనేది ఏమున్నదండి? ఆయనకి చేయలేనిదంటూ ఈ సృష్టిలో ఏది కూడా లేనే లేదు. ఎందుకంటే సర్వ సృష్టికి కారణభూతుడు ఆయన. ఈ సృష్టి అంతటిని ఆయనే కలుగు చేసినవాడు, సర్వాధికారము కలిగిన గొప్ప తండ్రి. ఆయన మన కార్యములను సఫలం చేస్తాడు. మీరు అబ్రహాం చరిత్రలో మీరు చదువుతారు కదా, అబ్రహాము పెద్దదాసుడైన ఎలియాజర్ని అబ్రహాము కుమారునికి పెళ్లి కుమార్తెను సిద్ధపరచడానికి పంపించేటప్పుడు కూడా అబ్రహాము అదే చెప్తాడు, నీకంటే ముందుగా దేవదూత వెళుతుంది, ఆ దేవుడు నీ కార్యములను సఫలం చేస్తాడు. నీవు ఆలోచించాల్సిన అవసరం లేదు, అభ్యంతరపడవలసిన అవసరం లేదు, ఆవేదన చెందవలసిన అవసరం లేదు. నీ కార్యములన్నీ ఆయన సఫలం చేస్తాడు. ఆ రీతిగానే ఆ కార్యాలు సఫలమై ఆశీర్వాదకరంగా ఎలియాజరు వచ్చినట్లు లేఖనాల్లో మనం చదువుతామండి. కనుక ఈ విషయాల్లో మనం తలంచుకొనవలసింది ఏంటి అంటే, మన దేవుడు సఫలము చేయువాడు అనేది మనం గ్రహించాలి. ఆయన ఎంత గొప్ప దేవుడో వివేచించాలి. అయితే ఒక్క మాట నేను మీతో చెప్పనా, ఎలాంటి కార్యాలని ఆయన ఏమేమి సఫలం చేస్తాడు అనేది పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు 20వ కీర్తన 4-5 చరణాలు నేను చదువుతున్నానండి. నీ కోరికను సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఆలోచనను సఫలం చేసే దేవుడండి. ప్రియులారా చూడండి, ఆలోచన లేనిది ఏ పని కూడా మనం చేయలేము. జరుగుతున్న ప్రతిదీ కూడా ఆలోచించి, వివేచించి, పరిశీలించి, పరీక్షించి ఏది మేలైనది, ఏది రమ్యమైనది, ఏది శ్రేష్టమైనది, ఏది ఘనమైనది, ఏది ఘనహీనమైనది, ఇవన్నీ ఆలోచించి, వివేచించి మనం చేయవలసి వస్తుంది. ఆలోచించని వ్యక్తి అపాయంలోకి వెళ్ళిపోతాడు. ఆలోచించని వ్యక్తి ఆవేదన చెందుతాడు. ఆలోచించని వ్యక్తి అనర్థాలకు పాల్పడతాడు. ఆలోచించని వ్యక్తి అపజయాలమయమై కన్నీడు కాడుస్తాడు. ఆలోచించాలి, ప్రతిదీ కూడా ఆలోచించాలి. ఇది నేను చేయవచ్చా, చేయకూడదా? ఇక్కడ నేను ఉండవచ్చా, ఉండకూడదా? ఇది నేను తినవచ్చా, తినకూడదా? ఇది నాదేనా, కాదా? ఇవన్నీ ఆలోచించినప్పుడే ఒక రమ్యమైన దానిని మనం పొందుకోగలుగుతామండి. అయితే ఒకటి, మన ఆలోచనలను సఫలం చేసే సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. ఆయనకు అప్పగించి ఆ ఆలోచనను గనక ఆయన సన్నిధిలో పెడితే నిశ్చయంగా ఆయన మన ఆలోచనల్ని సఫలం చేస్తాడు. మీరు పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతామండి, నెహెమ్యా రాజు సముఖానికి వెళ్ళినప్పుడు కూడా ఏదో ఆయన దానిని బలవంతాన కాకుండా చాలా సులువైన పద్ధతిలో దేవుడు ఆయన కార్యాలు సఫలం చేసినట్లు దేవుని వాక్యం మనకు స్పష్టంగా కనబడుతుందండి. ఈరోజు మీ వ్యక్తిగత అనుభవాల్లో కానివ్వండి, మీ ఉద్యోగ వ్యాపార చేతి పనులలో కానివ్వండి, లేక చదువుల రంగంలో కానివ్వండి, మీరు ఏమి ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనలను మీరు ప్రభు సన్నిధిలో పెట్టండి. ఆ ఆలోచనలను ఆయనకు అప్పగించినప్పుడు తప్పనిసరిగా, నిశ్చయంగా ఆ ఆలోచనలను ఆయన సఫలం చేస్తాడండి. నా ప్రియమైన సహోదరులారా, ఆయన అనంత జ్ఞాని, ఆయన సర్వాంతర్వ్యామి, ఆయన సమస్తమును చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు. నిశ్చయంగా నీ హృదయంలో ఉన్నటువంటి అభిలాషను ఎరిగిన దేవుడు. నీవు ఆలోచించి నీవు ఆయన సన్నిధిలో అప్పగించిన ప్రతిదీ కూడా ఆయన సఫలం చేస్తాడు. విజయోత్సవములతో ఆయన నిన్ను ఊరేగిస్తాడు. అలా కాకుండా మన ఆలోచనలు సఫలం చేయకుండా మనం ఎంత ప్రయాసపడినా మనం జయించలేము, రాణించలేము,
మనం సంతోషంగా బ్రతకలేమండి. అందుచేత కార్యములను సఫలం చేసే ఆ దేవునికి మనల్ని అప్పగించుకోవాలి, మనం ఆయన సన్నిధిలో నిలవాలి. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలి. అది ఇదే కీర్తనలో 20వ కీర్తనలోనే 5వ చరణాన్ని ఆఖరి మాటలు కూడా నేను చదువుతున్నాను. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరుచునుగాక. ప్రియులారా చూడండి, ఆయన ఆలోచన సఫలం చేస్తాడు. రెండవదికి ఇక్కడ మనం గమనిస్తే మన ప్రార్థనలన్నీ సఫలం చేస్తాడట. నిజమే, మన దేవునికి ఒక పేరు, అదేంటంటే ప్రార్థన ఆలకించువాడు, ఆమేన్ అనువాడు. మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతామండి. విననేరకుండానట్లు ఆయన చెవులు మందం కాలేదని వాక్యం చెప్తుంది. ఆయన స్పష్టంగా మన ప్రార్థన వింటాడు. ఎక్కడి నుండి, ఎలాంటి స్థితిగతుల మధ్యలో నుండి మనం ఆయనకి మొరపెట్టినప్పటికీ కూడా ఆయన మన మొర ఆలకిస్తాడండి. సముద్రాలలోకి వెళ్ళినా, అగాధములోనికి వెళ్ళినా, కొండల మీదకి ఎక్కినా, పర్వతాల మీద నిలిచినా, నువ్వు ఎక్కడ నిలిచి నువ్వు మొరపెట్టినప్పటికీ ఆయన ఆకాశమందున్నవాడు గనుక నిశ్చయంగా ఆయన మొర వింటాడు. ఆయన ప్రార్థన ఆలకిస్తాడు. నీ ప్రార్థన సఫలం చేస్తాడు. నా ప్రియులారా చూడండి, మనం ఆయన సన్నిధిలో మొరపెట్టుకోవాలండి. ఆయన సన్నిధిలో మనం గోజారుకోవాలి. ఆయనకి మనం విన్నపించుకోవాలి. ఆయనకి మనం చెప్పుకోవాలి విషయాలు. మనకున్న అలవాటు ఏంటంటే మనుషులకు చెప్పుకుంటాము, అధికారులకు చెప్పుకుంటాము, స్నేహితులకు చెప్పుకుంటాము, ఇరుగు పొరుగు వారికి చెప్పుకుంటాము. కానీ ఆశ్చర్యకరమైన, బాధాకరమైన విషయం ఏంటంటే సఫలము చేసి దేవునికి చెప్పుకోలేమండి. వ్యర్థమైన మనుషులకు చెప్పుకుంటాం. ఏమీ సహాయము చేయలేని నిస్సహాయకులైన వాళ్ళకి కన్నీరు మున్నీరుగా విన్నపించుకుంటాము. కానీ కన్నింటిని తొడవగలిగిన, చేయూతనివ్వగలిగిన, లేవనెత్తగలిగిన, బలపరచగలిగిన, కార్యములను సఫలము చేయగలిగిన దేవునికి చెప్పుకోలేకపోతున్నామే. ఆయన సన్నిధిలో ప్రార్థించలేకపోతున్నామే. లేఖనాల్లో మీరు చూడండి, ప్రార్థించి జయాన్ని పొందిన వాళ్ళ యొక్క ఆధ్యాత్మికమైన విలువలు ఎంత ఘనమైనవో, ప్రార్థించి మేలులు పొందుకొని, ప్రార్థించి సహాయాన్ని పొందుకొని, ప్రార్థించి జయాన్ని పొందుకొని పితరుల జీవిత చరిత్రలు సువర్ణాక్షరాలతో వ్రాయబడ్డాయండి. మరి ఈ రోజున ప్రతి చిన్నదానిలో మనం ఎందుకు ఓడిపోతున్నాము? ప్రతి చిన్నదానికి మనం ఎందుకు పడిపోతున్నాము? ప్రతి చిన్నదానికి ఎందుకు విసుగుపడిపోతున్నాము అనంటే ప్రభుతో చెప్పుకోక, ఆ కార్యములు సఫలము కాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి నీ విన్నపాలను చెప్పుకో. ఎంత శ్రేష్టమైన వాక్కు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉందంటే, ఆపత్కాలమందు నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అన్నాడండి. ఎవరైనా మనుషులు చెప్తారండి, ఆపదల్లో ఉన్నప్పుడు నాకు చెప్పు, నేను నీకు సహాయం చేస్తానని ఎవరైనా మనకు అంత అభయవాక్కిస్తారండి? ఒకవేళ పెదవులతో మాట్లాడినా ఆ ఆపత్కాలమందు, ఆ అవసరంలో మనం గనక వాళ్ళని ఆశ్రయించినప్పుడు మన కంటికి కనబడకుండా పోతారు, నిస్సహాయపు పరిస్థితులలో నిలిచిపోతారు. కానీ 100కి 100 పాళ్ళు నేను నీకు సహాయం చేస్తాను, నాకు మొరపెట్టు అని చెప్పిన నాథుడు ఒకే ఒక్కడు, ఆయన పేరే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మనుషుల్లాగా ఆయన దాటుకుని వెళ్ళేవాడు కాదు, నిస్సహాయపు పరిస్థితుల్లో చేతులెత్తేసేవాడు కాదు, ముఖం చాటి వేసుకునేవాడు కాదు, చేయలేను అని ఆయన మనల్ని త్రోసివేసేవాడు కాదు. మనం అడిగినవి, మనం ప్రార్థించినవి ఆయన నిశ్చయంగా సఫలం చేస్తాడు, కార్యసిద్ధి కలుగు చేస్తాడు, మనల్ని సమసమాజంలో సాక్షిగా వాడుకుంటాడు. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 138వ కీర్తన 8వ చరణాన్ని చదువుతున్నానండి. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. ప్రియులారా చూడండి, ఇక్కడ కార్యములను సఫలం చేస్తాడట. మొదటి నేను చెప్పాను, నీ ఆలోచన సఫలం చేస్తాడు. 2, నీ ప్రార్థన సఫలం చేస్తాడు. 3, నీ కార్యములను ఆయన సఫలం చేస్తాడట. ఎన్నో కార్యాలు, ఎన్నో కార్యకలాపాలు మనం పూనుకుంటూ ఉంటాం. పిల్లలకు వివాహ కార్యక్రమాలైనా, లేక ఇంటిని కట్టుకునే కార్యక్రమాలైనా, లేక ఉద్యోగ అవకాశాలు, ఇలాంటివి ఎన్నో కార్యములను మనము ప్రారంభిస్తూ ఉంటాం. ఈరోజు చాలామందిని మనం చూస్తామండి, ప్రారంభం చాలా గొప్పగా ఉంటుంది, ప్రారంభం చాలా ఘనతగా ఉంటుంది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే అందులో ఫెయిల్యూర్స్,
దివాలా బోర్డు తగిలిచేస్తాడు. చేతులు ఎత్తేసి ఇక కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటారు. చాలా ఆడంబరాలతో ఆనందంగా ప్రారంభించినవన్నీ చాలా దుఃఖకరంగా ముగించడం చాలా విషయాలు మనం చూస్తుంటామండి. ఎందుకని అలా జరుగుతుంది అనంటే, కార్యం సఫలం చేసే దేవుడు ఆ కార్యములను సఫలం చేయకపోతే మన స్వశక్తి మీద ఎంత ప్రయాసపడినా అందులో మనం రాణించలేమండి, అందులో మనం జయించలేమండి. ఏది చేసినా ఆ కార్యాన్ని ఆయన సఫలం చేస్తే ఈ లోకంలో ఏది కూడా దానిని ఆపలేదండి. అందుకే ప్రకటన గ్రంథంలో మనం చదువుతాము, ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, ఎవడు కూడా దానిని వేయలేడు. నిజమే, ఆయన తలుపు తెరిస్తే ఎవడు వేయలేడు, ఆయన వేస్తే ఎవడు కూడా తీయలేడండి. అంటే ఆ కార్యములను సఫలం చేసే అధికారం, ఆ కార్యములను సఫలం చేయవలసింది సర్వశక్తి కలిగిన దేవుడండి. ఇక్కడ నేను మీతో ఒక మాట చెప్పాలి. అదేంటంటే, ఆయన కార్యం సఫలం చేయాలి గనుక ప్రతి కార్యాన్ని ఆయన చేతికి అప్పగించి మనం గనక పూర్ణంగా ఆయన మీద ఆనుకోగలిగితే పూర్ణ శాంతి కలిగిన వానిగా మనల్ని చేస్తాడండి. ప్రతి కార్యాన్ని ఆయనకు అప్పగించి ఆయన మీద మనము విశ్వసించి ఆయననే మనం నమ్ముకోగలిగితే ఆయనను నమ్ముకొనిన వారికి వమ్ము చేసే దేవుడు కాదండి. ఘన విజయంతో నింపుతాడు, ఘన విజయంతో మనల్ని సాగనంపుతాడు, కృపను అనుగ్రహిస్తాడు, ఆయన శిఖరాలపై మనల్ని నిలబెడతాడు, ఎత్తైన స్థలముల మీద ఆయన మనల్ని నడువ చేస్తాడు, మన కార్యములను సఫలం చేయు దేవుడు. ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చదువుతామండి, అనేక ఆటంకాల మధ్య, అవరోధాల మధ్య మన పితరులు ఆయన నామము పేరట కార్యములను ప్రారంభించారు. ప్రాకారాలు కట్టే విషయంలో కానివ్వండి, యెరూషలేమును బాగు చేసుకునే విషయాలలో కానివ్వండి, అలాగే ఆధ్యాత్మికమైన విషయంలో కానివ్వండి, మన పితరుల చరిత్రలో మనం గమనించినప్పుడు ఆ కార్యములకు ఆటంకాలు ఎన్నో వచ్చాయండి. ఆటంకాలు ఆపలేకపోయాయి. కుట్ర పన్నిన వాళ్ళు, శత్రు సమూహాలుగా నిలిచిన వాళ్ళు ఆ కార్యాలకి అడ్డుబండ వేయలేకపోయారు. దేవుని మీద ఆనుకొని ఆయన మీద ఆధారపడి ముందుకి సాగిన విశ్వాస వీరులు విజయంతో నిలిచి ఈ రోజున మన వెన్ను తట్టేటట్లుగా వాళ్ళ చరిత్రలు వ్రాయబడ్డాయండి. మరి ఈ రోజున నీ కార్యములు సఫలం కావాలి, నీ ఆలోచన సఫలం కావాలి, నీ ప్రార్థన సఫలం కావాలి. ఆ సఫలం చేయువాడు ఒకే ఒక్కడు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మీద ఆధారపడదాము, ఆయనను నమ్ముకుంటాము, ఆయన యందు విశ్వసించుదాం. కార్యములు సఫలమై ప్రభు కొరకు సాక్షిగా నిలుద్దాం. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడు అయిన తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు. ప్రభువా, మీరు సఫలం చేయు దేవుడవు. ఏనాడు కూడా మాకు అవమానం కలిగించే దేవుడవు కాదు, సఫలం చేసే దేవుడవు, శక్తి కలిగిన దేవుడవు, సామర్థ్యత కలిగిన దేవుడవు, సర్వాధికారి అయిన ప్రభువు. మా ఆలోచనలను సఫలము చేయవాడవు, మా ప్రార్థనలను సఫలము చేయవాడవు, మా కార్యములను సఫలము చేయవాడవు. అయినా మీ మీద మేము ఆనుకొని విజయవంతంగా బ్రతుకును కొనసాగించుకోవడానికి కృపను అనుగ్రహించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.